హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 9th క్లాస్ పాలిటీ సెకండ్ లెసన్ రాజ్యాంగ రూపకల్పన అనే టాపిక్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మన వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. రాజ్యాంగ రూపకల్పన అనే టాపిక్ కోసం తెలుసుకోబోయే ముందు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో పాలకులు తమ ఇష్టానుసారం పరిపాలించడానికైతే లేదు. వారికి కొన్ని నియమ నిబంధనలు అనేది తీసుకువచ్చింది రాజ్యాంగం. పౌరులు ప్రభుత్వం అనుసరించవలసిన కొన్ని ప్రాథమిక నియమాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ నియమాలన్నింటి సముదాయాన్ని ఏమంటారు అంటే రాజ్యాంగం అని అంటారు. రాజ్యాంగం అనేది దేశం యొక్క అత్యున్నత చట్టంగా పిలువబడుతుంది. ఓకే, దేశం యొక్క అత్యున్నత చట్టం ఏది అంటే రాజ్యాంగం. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశంగా ఉదాహరణగా తీసుకోబడ్డ దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా దేశం. ఈ దక్షిణాఫ్రికా దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఏర్పడింది, దక్షిణాఫ్రికా దేశం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపుదిద్దుకుందో ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. అయితే దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. అయితే దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల పాలన అనేది కొనసాగేది. ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు జాతి వివక్షతను చూపించారో దక్షిణాఫ్రికా దేశంలో తిరుగుబాటు అనేది చెలరేగింది. అది ఎవరి నేతృత్వంలో అంటే నెల్సన్ మండేలా నేతృత్వంలో. నెల్సన్ మండేలా జాతి వివక్షతకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో పోరాటం చేశారు. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయులకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. అంటే దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు, మిశ్రమ జాతీయులు అనేవారు ఉండేవారు. అయితే ఈ నల్ల జాతీయులు అనేవారు అధిక సంఖ్యలో ఉండేవారు. శ్వేత జాతీయులు అల్ప సంఖ్యాకులుగా ఉండేవారు. కానీ ఎక్కువ పెత్తనం అనేది శ్వేత జాతీయుల యొక్క పాలనలో ఉండేది. మొత్తం కూడా దక్షిణాఫ్రికా అంతా కూడా శ్వేత జాతీయుల పాలనలో కొనసాగేది. అయితే వీరికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛా సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని, వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే నెల్సన్ మండేలా. ఏదైతే సాధించాలని కోరుకుంటున్నారో అందుకు అవసరమైతే మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే నెల్సన్ మండేలా గారు. అయితే నెల్సన్ మండేలా దేశంలో గల జాతి వివక్ష పాలనను ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు కలిపి 1964వ సంవత్సరంలో జీవిత ఖైదు శిక్ష అనేది తెల్ల జాతీయులు వేయడం జరిగింది. ఎప్పుడు 1964వ సంవత్సరంలో 7 రాజకీయ నాయకులతో. అయితే 1964వ సంవత్సరం నుండి 28 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోని రాబిన్ ద్వీపంలో నెల్సన్ మండేలా భయంకరమైన జైలులో శిక్ష అనేది అనుభవించడం జరిగింది. ఎప్పటి నుండి? 1964వ సంవత్సరం నుండి. అయితే దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానానికి గల పేరు ఏంటి అంటే అపార్థైడ్. దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్షానికి పేరు ఏంటి? అపార్థైడ్ అనే పేరు కలదు. ఈ జాతి వివక్ష విధానాన్ని ఐరోపాకు చెందిన శ్వేత జాతీయులు ప్రవేశపెట్టారు. ఐరోపాకు చెందిన శ్వేత జాతీయులు దక్షిణాఫ్రికాలో ఈ జాతి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలను నల్లవారుగా పిలిచేవారు. వీరు మొత్తం జనాభాలో 3/4 వంతు కలరు. అంటే 3/4 వంతు నల్ల జాతీయులు, రిమైనింగ్ మిశ్రమ జాతీయులు, తెల్ల జాతీయులు అనేవారు 1/4 పార్ట్ అనేవారు ఉండేవారు. అయితే తెల్లవారు నల్ల జాతీయులే కాకుండా మిశ్రమ వర్ణం వారు కూడా ఉండేవారు. ఆ మిశ్రమ వర్ణం వారు ఎవరంటే భారతదేశం నుండి వలస వచ్చిన వారందరూ కూడా మిశ్రమ వర్ణంగా పిలువబడేవారు. ఈ విధంగా తెల్లవారు, నల్లవారు, మిశ్రమ వర్ణం వారు దక్షిణాఫ్రికా దేశంలో కలరు. అయితే అనుమతి ఉంటేనే శ్వేత జాతీయ ప్రాంతాలలో ప్రవేశించడానికి ఎవరికి? తెల్లవారికి, నల్లవారికి, మిశ్రమ వర్ణం వారికి ప్రవేశం అనేది శ్వేత జాతీయ ప్రాంతాల్లోకి అనుమతి ఉంటే తప్ప ప్రవేశం అనేది నిరాకరించబడేది. ఇటువంటి ధోరణిని ఏమంటారు అంటే అపార్థైడ్ లేదా వేరు చేయడం అని అంటారు. ఈ విధంగా అవాయిడ్ చేయడాన్ని ఏమంటారు అంటే అపార్థైడ్ విధానం అని అంటారు. అయితే 1950వ సంవత్సరం నుండి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు ఈ ఇరువురు కలిసి జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. ఓకే, మిశ్రమ వర్ణం వారైన భారతీయులు, నల్ల జాతీయులు 1950వ సంవత్సరం నుండి కూడా జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో పోరాటం కొనసాగించారు.
అయితే దక్షిణాఫ్రికాలో పోరాటం కొనసాగించిన ఒక సంస్థ అనేది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేసి వర్ణ వివక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అనేక సంస్థలను ఒక గొడుగు కిందికి తీసుకువచ్చి నాయకత్వం వహించిన సంస్థ అనేది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది. అయితే ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ, అనేక కార్మిక సంఘాలు కూడా ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో భాగంగా ఉండేవి. ఓకే. నెక్స్ట్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్నది ఎవరి ఆత్మకథ అంటే నెల్సన్ మండేలా గారి యొక్క ఆత్మకథ. అయితే నల్ల జాతీయుల నిరసనల ఫలితంగా శ్వేత జాతి ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంది. ఓకే. నల్ల జాతీయుల యొక్క నిరసన ఫలితంగా శ్వేత జాతి ఎప్పుడైతే నిరసనలు అనేవి నల్ల జాతీయులు కొనసాగించారో శ్వేత జాతి ప్రభుత్వం అనేది తన విధానాలనేది మార్చుకుంది. వివక్షపూరిత చట్టాలను రద్దు చేయడం జరిగింది. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని విధించడం జరిగింది. ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగింది. వివక్షత అనేది ఎప్పుడైతే తిరుగుబాటు అనేది కొనసాగిందో దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల నిరసన ఫలితంగా శ్వేత జాతీయుల ప్రభుత్వం అనేది తన విధానాలను కొన్ని మార్చుకుంది. ఓకే. 28 సంవత్సరాల పాటు జైలు జీవితం అనంతరం స్వేచ్ఛాజీవిగా బయటికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే నెల్సన్ మండేలా గారు. ఓకే. అంటే నెల్సన్ మండేలా గారు 28 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనేది అనుభవించారు. నెక్స్ట్ 1994 సంవత్సరంలో అంటే 1994వ సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున అర్ధరాత్రి ప్రపంచంలో నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా అనేది ఏర్పాటు కాబట్టడం జరిగింది. ఎప్పుడు దక్షిణాఫ్రికా నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది? 1994 ఏప్రిల్ 26వ తారీఖున. ఓకే. దీనికి సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లికన్ నూతన జెండా అనేది ఆవిష్కరించడం జరిగింది. ఓకే. అయితే ఈ విధంగా దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్యం ఏర్పడ్డాక దక్షిణాఫ్రికా ప్రజలు దక్షిణాఫ్రికాలో రాజ్యాంగాన్ని రాసుకోవడం అనేది జరిగింది. అయితే రాజ్యాంగం గురించి మనం తెలుసుకునేటప్పుడు కొన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల పాటు చర్చల తర్వాత ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా పేర్కొనదగిన రాజ్యాంగంగా దక్షిణాఫ్రికాలో తయారు కాబడింది. అంటే ప్రజాస్వామ్యం ఏర్పడిన 2 సంవత్సరాలు 2 సంవత్సరాల పాటు చర్చలు జరిగిన తర్వాత దక్షిణాఫ్రికాలో రాజ్యాంగం అనేది నెలకొల్పబడింది. అయితే ఏ దేశంలో లేని విస్తృతమైన హక్కులను ఈ రాజ్యాంగం తమ దేశ పౌరులకు కల్పించడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాదులకు ప్రేరణ అనేది ఇచ్చింది. 1994 వరకు అత్యంత అప్రజాస్వామిక దేశంగా ఉన్న ఈ దక్షిణాఫ్రికా అనేది ప్రపంచం ఖండించిందో అత్యంత ప్రజాస్వామిక దేశంగా దక్షిణాఫ్రికాను అది నేడు ప్రజాస్వామ్య దేశానికి నమూనాగా నిలిచింది. ఓకే. అయితే దక్షిణాఫ్రికా ప్రజలు తమను తాము ఇంద్రధనస్సు జాతిగా తెలుపుకున్నారు. ఓకే. రాజ్యాంగం ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని నిర్ణయించే అత్యంత చట్టం అనేది రాజ్యాంగం. అయితే ఈ రాజ్యాంగం ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించి ప్రజల యొక్క ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది. అయితే ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ రాజ్యాంగాలు ఉంటాయి. గ్రేట్ బ్రిటన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం అమెరికా దేశం తమకు తాము రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. విప్లవం తర్వాత ఫ్రాన్స్ ప్రజలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించారు. నాటి నుండి అన్ని ప్రజాస్వామ్య దేశాలకు లిఖిత రాజ్యాంగం ఉండటం ఒక ఆచారంగా మారింది. ఓకే. ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా మనం రూపొందించుకోవడం జరిగింది. మన స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగం అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. అయితే దక్షిణాఫ్రికాలో వలె భారతదేశంలో కూడా అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే 1928వ సంవత్సరం నాటికి మోతీలాల్ నెహ్రూ మరో 8 మంది కాంగ్రెస్ నాయకులు దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. ఎప్పుడు స్వతంత్రం రాకముందు 1928వ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ 8 మంది కాంగ్రెస్ నాయకులతో ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది దేశానికి. 1931వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశంలో స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం ఎలా ఉండాలనే ఒక తీర్మానాన్ని చేసింది. ఎప్పుడు తీర్మానం చేసింది అంటే 1931వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశంలో తీర్మానం చేసింది. 2 పత్రాలు, అందులో ఆ తీర్మానంలో 2 పత్రాలు ఏంటి? సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది మరియు స్వేచ్ఛ సమాన హక్కులు అనేవి మైనారిటీ హక్కులను పరిరక్షించడానికి చేర్చాయి.
ఈ 2 పత్రాలు అనేవి ఏ ఏ హక్కులను పరిరక్షించడానికి అందులో చేర్చబడ్డాయంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది, నెక్స్ట్ స్వేచ్ఛ సమానత్వపు హక్కు అనేది, మైనారిటీ హక్కులు అనేవి పరిరక్షించడానికి చేర్చబడ్డాయి. ఈ విధంగా రాజ్యాంగంపై చర్చించడానికి రాజ్యాంగ సభ సమావేశం కాకమునుపే కొన్ని ప్రాథమిక విలువలను నాయకులకు అందరికీ అంగీకరించారు. కొన్ని ప్రాథమిక విలువలు అనేవి నాయకులు అంగీకరించడం జరిగింది. రాజ్యాంగ సభ సమావేశం ఏర్పాటు కాబడక ముందే. అయితే ఈ విధంగా మనం రాజ్యాంగంలో కొంతమంది సభ్యులుగా ఉండేవారు. ఈ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఈరోజు మనకు టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం జరిగింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 సంవత్సరంలో జన్మించి 1950 సంవత్సరంలో మరణించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. భారతదేశానికి మొదట హోంశాఖ మంత్రి, మధ్యంతర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇతను న్యాయవాది, బార్డోలి రైతు సత్యాగ్రహ నాయకుడిగా పిలువబడతారు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశానికి ఉప ప్రధానిగా ఇతను నిలిచారు. నెక్స్ట్, అబ్దుల్ కలాం ఆజాద్ ఇతను సౌదీ అరేబియాలో జన్మించడం జరిగింది. విద్యావేత్త, రచయిత, వేదాంతవేత్త, అరబిక్ భాషా పండితుడు ఇతను. జాతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకునిగా చెప్పుకోబడ్డ వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్. ముస్లిం ఏర్పాటువాద రాజకీయాలను ఇతను తీవ్రంగా వ్యతిరేకించారు. మొదట కేంద్ర మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకే, ఇతను అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, టి కృష్ణమాచారి తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. టి కృష్ణమాచారి ఎక్కడ జన్మించారు? తమిళనాడు రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఇతను రాజ్యాంగ రచనా సంస్థ సభ్యునిగా చెప్పుకోబడ్డ వ్యక్తి, వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు. ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1937 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా అంతటా ప్రాంతీయ శాసనసభలు, మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు జరిగాయి. ఇవి పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావు. బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1937 సంవత్సరంలో జరిగాయి. అయితే ఇక్కడ శాసనసభలకు, మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు జరిగాయి, కానీ అవి పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేవి కావు. భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వ చట్టం 1935 వంటి అనేక వలస చట్టాల నుండి అనేక సంస్థాగత విధానాలను సేకరించడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది దేని యొక్క నకలుగా పిలువబడుతుంది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క నకలుగా చెప్పుకోబడింది. అయితే భారత రాజ్యాంగంలోని ఆదర్శాలు, నెక్స్ట్ బ్రిటన్లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అమెరికాలో హక్కులు బిల్లులు, ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి అనేక అంశాలు అనేవి చేర్చడం జరిగింది. ఓకే, రష్యా అనేది భారత రాజ్యాంగంలో ఆదర్శాలు అనేవి రష్యా దేశం నుండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది బ్రిటన్ దేశం నుండి, హక్కులు అనేవి అమెరికా దేశం నుండి, నెక్స్ట్ అనేక అంశాలు అనేవి ఫ్రాన్స్ దేశం నుండి ఈ విధంగా భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. అయితే రష్యాలోని సామ్యవాద విప్లవం అనేక మంది భారతీయులలో సామాజిక ఆర్థిక సమానత్వం ఆధారంగా ఒక వ్యవస్థను రూపొందించాలని ఆలోచన రేకెత్తించింది. రష్యాలోని సామ్యవాద విప్లవం అనేది. నెక్స్ట్, రాజ్యాంగ సభను గురించి మనం తెలుసుకుందాం. రాజ్యాంగం అనే పత్రాన్ని రాయడం రాజ్యాంగ పరిషత్ అని పిలువబడే ఏకైక ప్రతినిధుల సభ ద్వారా జరిగింది. రాజ్యాంగం అనే పత్రాన్ని రాయడం అనేది రాజ్యాంగ పరిషత్ అని పిలువబడే ఏకైక ప్రతినిధుల సభ ద్వారా జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్తుకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి అంటే 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి రాజ్యాంగ పరిషత్కు. దీని యొక్క మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. మొదటి సమావేశం. దాని తర్వాత భారతదేశం, పాకిస్తాన్ అనేది డివైడ్ కావడం జరిగింది 1947లో. రాజ్యాంగ సభ కూడా భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా రెండింటిగా డివైడ్ కావడం జరిగింది. అయితే భారత రాజ్యాంగాన్ని 299 మంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్ రచించింది. ఎంతమంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్తు రచించింది భారత రాజ్యాంగాన్ని అంటే 299 మంది.
ఓకే. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. అమలు అయితే 1950 జాన్యువరి 26న అమలులోకి రావడం జరిగింది. దీనికి గుర్తుగా ప్రస్తుతం మనము జాన్యువరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఓకే. నెక్స్ట్ రాజ్యాంగం రచించే సమయంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు లేదు కాబట్టి రాజ్యాంగ పరిషత్తు ప్రత్యక్షంగా భారత ప్రజల చేత ఎంపిక కాబడలేదు. అప్పటికి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది కల్పించబడలేదు. కాబట్టి అప్పుడు భారత ప్రజల చేత ఎంపిక కాబడలేదు భారత రాజ్యాంగ పరిషత్ అనేది ప్రత్యక్షంగా. అప్పటికి ఉన్న ప్రాంతీయ అసెంబ్లీ సభ్యుల చేత అది ప్రధానంగా ఎన్నుకోబడింది. ఇది దేశంలో అన్ని ప్రాంతాల న్యాయమైన నైసర్గిక భాగస్వామ్యాన్ని నిర్ధారించింది. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ అనేది భారత రాజ్యాంగంలో కీలక పాత్ర అనేది పోషించింది రచించడంలో. భారత స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజ్యాంగంపై ఆధిపత్యం అనేది చెలాయించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీ అనేది ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చకు సిద్ధం చేసింది. ఈ విధంగా ముసాయిదా రాజ్యాంగంలో ప్రతి నిబంధనపై కూలంకుషంగా పలు దఫాల చర్చలు జరగడం జరిగాయి. 2000 పైగా సవరణలు పరిగణలోకి తీసుకోబడ్డాయి. సభ్యులు 3 సంవత్సరాల నిడివిలో 114 రోజుల పాటు చర్చించారు. రాజ్యాంగ సభలో సమర్పించబడిన ప్రతి పత్రము, మాట్లాడిన ప్రతి పదము అనేది రికార్డు చేయబడింది, భద్రపరచబడింది. వీటిని ఏమంటారు అంటే రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు. ఈ విధంగా వీటిని ఏమంటారు? రాజ్యాంగ సభ చర్చలు అని అంటారు. అయితే రాజ్యాంగ సభ చర్చను ముద్రించినప్పుడు చరిత్రను ముద్రించినప్పుడు 12 పెద్ద సంపుటాలుగా వెలువడ్డాయి. ఈ చర్చలన్నీ కూడా 12 పెద్ద సంపుటాలుగా వెలువడడం జరిగింది. ఇవి నిబంధనల వెనుక ఉన్న హేతుబద్ధతను తెలియజేస్తాయి. ఈ పెద్ద సంపుటాలనేవి రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికే ఇవనేవి ఉపయోగపడతాయి. రాజ్యాంగం యొక్క మూలతత్వాలు అనేవి అర్థం చేసుకోవడానికి ఈ రాజ్యాంగ సభ చర్చలు అనేవి ఉపయోగపడతాయి. ఇవి 12 సంపుటాలుగా వెలువడడం జరిగింది. ఓకే. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి మనం తెలుసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్‌లో జన్మించారు. రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా పనిచేశారు. ప్రముఖ న్యాయవాది ఇతను. చంపారణ్ సత్యాగ్రహంలో తన పాత్రను గాంధీ గారితో కొనసాగించారు. అయితే తన పాత్రను పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు 3 సార్లు అధ్యక్షత అనేది వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ జైపాల్ సింగ్ జార్ఖండ్‌లో జన్మించారు. జైపాల్ సింగ్ ఎక్కడ జన్మించారు? జార్ఖండ్‌లో. ఇతను ప్రముఖ క్రీడాకారుడు, క్రీడాకారుడు. ఈ జైపాల్ సింగ్ మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకునిగా వ్యవహరించారు. ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షులు. జార్ఖండ్ పార్టీ స్థాపకుడు. జైపాల్ సింగ్ మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు, ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ పార్టీ స్థాపకుడు. నెక్స్ట్ హెచ్సి ముఖర్జీ బెంగాల్లో జన్మించారు. ఇతను రచయిత, నాయకుడు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ సభ్యుడు. ఇతను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు హెచ్సి ముఖర్జీ. బెంగాల్ శాసనసభ్యులుగా కొనసాగించారు. తన యొక్క పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఓకే. ఈ విధంగా హెచ్సి ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యునిగా ఉండి బెంగాల్ శాసనసభ్యులుగా కూడా కొనసాగారు. నెక్స్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈవిడ ప్రముఖ న్యాయవాది. మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలుగా చేశారు ఈవిడ. దుర్గాబాయ్ దేశ్ముఖ్. సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక చైర్పర్సన్‌గా కూడా ఈవిడ పనిచేయడం జరిగింది. నెక్స్ట్ బల్దేవ్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తి. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఇతను. పంజాబ్ అసెంబ్లీలో పాంటిక్ అకాలీ పార్టీ నాయకునిగా వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి. ఇతను ఎవరు? బల్దేవ్ సింగ్. నెక్స్ట్ కేంద్ర కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వన్ కల్నాల్
కన్హైలాల్ మాణిక్యలాల్ మున్షి. మున్షి అనే వ్యక్తి మనకు తెలుసు. మున్షి న్యాయవాది, చరిత్రకారుడు, భాషావేత్త. కేంద్ర మంత్రివర్గంలో మంత్రి, స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఇతను. నెక్స్ట్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. సామాజిక సంస్కర్త, వాది, గొప్ప మేధావి. కుల విభజనకు, కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు భీమ్రావ్ అంబేద్కర్. ఓకే. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశం మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకంగా పనిచేసిన వ్యక్తి ఎవరు? భీమ్రావ్ అంబేద్కర్. ఈ విధంగా కొంతమంది వ్యక్తుల గురించి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల సరఫరా శాఖ మంత్రి, విద్యావేత్త, న్యాయవాది. హిందూ మహాసభలలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఇతను. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ జన్మస్థలం. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి, న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు. సామ్యవాద ప్రజాస్వామ్యాలకు సమర్థకుడుగా పనిచేశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే నెహ్రూ గారు. నెక్స్ట్ ఇతను భారతదేశానికి మొదట ప్రధానమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ సరోజినీ నాయుడు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన మహిళ, కవి, రచయిత, రాజకీయ కార్యకర్త. కాంగ్రెస్ లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు. ఉత్తరప్రదేశ్లోని గవర్నర్గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ సోమనాథ్ లాహిరి పశ్చిమ బెంగాల్లో జన్మించారు. రచయిత, సంపాదకుడు. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యునిగా కొనసాగారు సోమనాథ్ లాహిరి. అయితే 6 దశాబ్దాల క్రితం రూపొందించిన రాజ్యాంగ సభ చేత రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు అంగీకరించవలసిన అవసరం ఉందా? రాజ్యాంగంలో అందులో సభ్యుల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబించదు. అది ఆ కాలపు విస్తృతమైన ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది రాజ్యాంగం అనేది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీ భారత రాజ్యాంగాన్ని చర్చకు సిద్ధం చేసింది. ప్రతి నిబంధనపై కూలంకషంగా అనేక సార్లు చర్చించి 2000 పైగా సవరణలు అనేవి ఇందులో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చర్చలు జరిగాయి. 114 రోజుల పాటు చర్చలు అవన్నీ కూడా జరిగాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ రాజ్యాంగ నిర్మాతలలో మహాత్మా గాంధీ పేరు లేకపోవడం అనేది మనం గమనించవచ్చు. మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు. అయినప్పటికీ మహాత్మా గాంధీ ఆశయాలను అనుసరించే అనేక మంది సభ్యులు రాజ్యాంగ సభలో ఉన్నారు. రాజ్యాంగం అనేది ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నానో అనే విషయాన్ని 1931వ సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 1931వ సంవత్సరంలో యంగ్ ఇండియా అనే పత్రికలో పేర్కొన్నారు. భారతదేశాన్ని బానిసత్వం నుండి, కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం నుండి విముక్తిని కలిగించేదిగా రాజ్యాంగం ఉండేలా నేను శ్రమిస్తాను అన్న వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. నిరుపేదలు కూడా ఈ దేశం తమదని, ఇదే నిర్మాణంలో తమ అభిప్రాయాలను కూడా విలువ ఉందని భావించే విధంగా నేను కృషి చేస్తాను అన్న వ్యక్తి గాంధీజీ. ఓకే. ఈ విధంగా గాంధీజీ గారు అనేది చెప్పడం జరిగింది. అయితే రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసమానతలు లేని భారతదేశం కోసం కలగన్నారు. ఈ విధంగా బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీని, అతని దృష్టికోణాన్ని తీవ్రంగా విమర్శించారు. మహాత్మా గాంధీ అంటే మొత్తం కూడా పేద, ధనిక అనేది లేకుండా అందరూని ఈక్వల్ దృష్టితో చూడమని చెప్పారు మహాత్మా గాంధీ. కానీ దాన్ని వ్యతిరేకించారు. ఏంటి అంటే అప్పటి నుండి వస్తున్న పేద, ధనిక కుటుంబాలను ఆర్థికంగా సెపరేట్ చేయలేము అనే విషయాన్ని నుండి మహాత్మా గాంధీని బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించడం జరిగింది. ఓకే. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజ్యాంగ సభను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ ఈ విధంగా పేర్కొన్నారు. అనేక సంవత్సరాల క్రితమే ఈ గమ్యం కోసం మనం కలగన్నాం. ఇప్పుడు మనం మన సంకల్పాన్ని పునరాలోచించుకోవాల్సిన ఆ సమయం ఆసన్నమైంది అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే. జవహర్లాల్ నెహ్రూ ఇంకా ఈ విధంగా పేర్కొన్నారు. స్వేచ్ఛ, అధికారం తమతో పాటు బాధ్యతలను తీసుకువస్తాయి అని పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేసిన విలువలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడ్డాయి. ఈ విలువలే రాజ్యాంగంలో అన్ని అధికారాలకు, అధికరణలకు మార్గనిర్దేశం అనేది చేయడం జరిగింది. అయితే
రాజ్యాంగం దాని మౌలిక విలువలు సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. ఇది ఏంటి అంటే రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగ పీఠికలో మౌలిక విలువలు అనేది సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతూ ఉంటాయి. అమెరికా రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన సమకాలీన ప్రపంచంలో చాలా దేశాలు తమ రాజ్యాంగాలను పీఠికలతో స్టార్ట్ చేశాయి. అంటే అన్ని దేశాలు కూడా పీఠిక అనేది ఏ రాజ్యాంగం నుండి అనుసరించాయి అంటే అమెరికా రాజ్యాంగం నుండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము మరింత పరిపూర్ణమైన కేంద్రాన్ని ఏర్పరచడానికి, న్యాయాన్ని స్థాపించడానికి, దేశీయ ప్రశాంతతకు భరోసా ఇవ్వడానికి, ఉమ్మడి రక్షణ అందించడానికి, ప్రజలందరికీ సంక్షేమాన్ని పెంపొందించడానికి ఒక పీఠిక అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలనేవి పేర్కొనడం జరిగింది. దాన్ని అందరూ కూడా కాపీ కొట్టేశారు. నెక్స్ట్ భారత రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగానికి ఒక ఆత్మ వంటిది. ఓకే. ఈ విధంగా మనకి రాజ్యాంగం అనేది రచించబడింది. అయితే అందులో సార్వభౌమత్వం అంటే మొత్తం కూడా అంతర్గత బాహ్య విషయాలతో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం అంతా కూడా భారత ప్రభుత్వంకుంటే అది సార్వభౌమత్వ దేశంగా చలామణి అవుతుంది. అలానే సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదం అంటే సమాజం చేత సంపద సృష్టించబడి సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా పంచాలి అని చెప్పేదే సామ్యవాదం. ఓకే. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు కాబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అంటారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని చెప్పింది ఏంటి అంటే ప్రజాస్వామ్యం. నెక్స్ట్ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఈ లెసన్‌లో చెప్పడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా ఈరోజు మన లెసన్‌లో చెప్పడం జరిగింది. ఓకే.